IPL. Start one. నేను ఇంట్రో ఇచ్చేస్తాను. వెల్కమ్ టు స్మార్ట్ ఐపీఎల్ కామెడీ హవర్ ఎపిసోడ్. రెడ్డి మన you continue రా. You start. Basically, start questions. Question అడిగింది రా. ఏంటి యాంకర్ నువ్వు? రెడ్డి You are just interviewee. చెప్పు మ్యామ్. మనం లాస్ట్ టైం నరేన్ ఓపెనింగ్ ది ఇన్నింగ్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ హీ ప్రూవ్డ్ us wrong couple of times already. Criticized చేసాము. ఆల్రెడీ ప్రూవ్ ట్వైస్. డిస్కస్ కదా. ఒక ఫస్ట్ మ్యాచ్ తప్ప మిగతా 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీ, ఇంకోటి 85 కొట్టాడు. బట్ సెంచరీ కొట్టుకుంటే గేమ్ అయిపోయింది లాస్ట్ మ్యాచ్. చేంజింగ్ ఇన్నింగ్స్ అనొచ్చు, ఎందుకంటే గేమ్ అది ఆ ఇన్నింగ్స్ ని ఒకలాగా సెటప్ చేసి చాలా ఎక్కువ స్కోర్ చేయగలిగారు. వాట్ యూ థింక్? నరేన్ ఇలానే కంటిన్యూ చేయాలా? వాట్ డూ యూ థింక్ అంటే, ఇఫ్ యూ సీ ఎస్టర్డేస్ డీసీ స్ట్రాటజీ, డీసీ అంతా బచ్చా బౌలర్లతో వేయించింది ఆ 6 ఓవర్లు. నాకు అర్థం కాదు, వాళ్ళకి అసలు ఇంటర్నేషనల్ బౌలర్ లేడా డీసీ వాళ్ళకి? నోకే ఉన్నాడు కదా. వాడెవడు డెబ్యూ, ఆ డెబ్యూ అంతా 2 Technical ఓవర్లు, కొట్టారా? ఆ డెబ్యూ నోకే ఉన్నాడుగా. ఒకసారి జస్ట్ గో టు దట్ బౌలర్స్ అండ్ షో మీ ద బౌలర్స్. ల్యాండింగ్ ఇండియన్ బౌలర్స్ తోనే వేయించారు. ఇషాంత్ శర్మ లెఫ్ట్ ఆర్మర్, ఒకటి ఇషాంత్ సుమిత్ శర్మ, కుమార్ సుమిత్ బాగానే చేశాడు. ఓ సలాం అంటాడు. సలాం రషిక్ సలాం కూడా వేసాడు, 2 ఓవర్లు వేసాడు. మిచెల్ మార్ష్. ఇషాంత్ కూడా 1 ఓవర్ వేసి 26 రన్లు ఇచ్చాడు. రే ముఖేష్ కుమార్ ఎందుకు లేడురా? ఇంజూర్డ్ ఏమో. ఇంపాక్ట్ do you think should Dhoni bat higher up the order, considering the amount of the impact he created in the last match? Do you think should he bat higher? మొన్న ఆడిన ఇన్నింగ్స్ కి ఐస్ ప్యాక్ పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మనిషిని ఎందుకు అంత కష్టపెడతారు నాకైతే అర్థం కాదు. వదిలేయండి పాపం. ఏడ్రా నీ బాధ ఏంట్రా? నిఖిల్ గారు అడిగాడు, ధోని వచ్చాడు. అది అసలు అది పాయింట్. చాలా దర్శనం. చాలా దర్శనం. అయ్యా తక్కువ మ్యాచ్ ఆడాలని కోరుకోండి, నెక్స్ట్ సీజన్ ఆడతాడు. ఎక్కువ మ్యాచ్ ఆడితే నెక్స్ట్ సీజన్ ఆడతాడు. అయిపోయింది ఈ సీజన్ లాస్ట్ గానీ ఇంకా లేదు, ఇంకా దీంట్లోనే ఆడే లేదు. అరే ఒక్కటి తప్పు చేశారు ఏంటంటే, శివం దూబేని జడేజాని ఇద్దరిని కలిసి ఆడనియద్దారు అసలు. వాళ్ళిద్దరు ఒక్కడు కొట్టకపోతే ఇంకోటి కూడా కొట్టట్లేదు. చూసుకోండి, ఒకడు రైట్ హ్యాండర్ రావచ్చు శుభం దుబే తర్వాత జడేజా ముందు, ఆర్ జడేజాని స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఫస్ట్ లో పంపేయండి శివం దుబే ముందు. వాడు ఎలానో మరి అంత హిట్టింగ్ ఏం ఆడట్లేదు కదా, కొట్టలేకపోతున్నాడు కాబట్టి కొంచెం వాడిని ముందు పంపిస్తే విల్ కమ్ బ్యాక్ ఫర్ ష్యూర్. వికెట్స్ క్విక్ గా పడిపోవడం వల్ల లాస్ట్ లో పడింది, లేకుంటే విన్ అయిపోయింది. జడేజా 2 6 లో 4 వేసింటే మ్యాచ్ ఈజీగా గెలిచేటోళ్ళం. లాస్ట్ మ్యాచ్ కాదు, మ్యాచ్ నేను బేసికలీ వికెట్స్ పడితే 20 రన్స్ ఎట్ట కొట్టాడు తెలుసా అసలు. ఆ స్టాండ్స్ చూస్తేనే అర్థమైపోద్ది హాఫ్ సైడ్ కవర్స్ మీద కొడతాడు రా పక్కా అని. వెయిటింగ్ వైడ్ యార్కర్ మీద. అసలు నెక్స్ట్ లెవెల్. ఫేవరెట్ గ్రౌండ్ కదా number 4 number 5 is better and now CSK has already a captain. I am not sure why Dhoni is still playing. He can take rest, he can sit in dugout. అరే లాస్ట్ సీజన్ లేరా బాబు, ఆడని అంటారా మా కోసం, మా ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడు. నీ బాధ he can play. I am not saying he has to play every match. He can play one or match. నేను డీసీతో కూర్చుంటాడేమో అనుకున్నా, కొంచెం లైట్ టీం కదా అని వాళ్ళతో ఓడిపోయాం అనుకో. బట్ if he really wants to play, he can play those 8 matches which are being played in Chennai. Other 8 matches he can give to some other person. కీపర్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలిగా, అంటే కీపర్ కూడా బ్యాకప్ చేయాలి. సో see, if you see in 10 matches, 10 మ్యాచ్లలో ఋతు కీపింగ్, నాకు తెలిసి 10 మ్యాచ్లలో వాడు సిఎస్కే నెక్స్ట్ సీజన్ సంజు శాంసన్ గాని తీసుకొని ముసలైపోయావు నువ్వు మా టీమ్ లో ఉండిపో అంటారు. ఆర్ఆర్ వదలదు అని రిషబ్ పంత్ తీసుకుంటున్నారు. సిఎస్కే ఇంటూ రిషబ్ పంత్.
హౌ కమ్ ఢిల్లీ విల్ లూజ్ రిషబ్ పంత్? ఢిల్లీ అదే కదా, వాళ్ళ captain. అరే వాళ్ళందరూ ఎవరో ఒక రంజీన్ లో బాగా పర్ఫామ్ చేసి అండర్ రేటెడ్ కీపర్ ఎవరో తీసుకొని వాళ్ళని లేపుతారు చూడు సిఎస్కి. ఇలా ఇప్పుడు సూపర్ next year- స్టార్స్ ని వి డోంట్ బిలీవ్ year mega action bro. బిలీవ్ ఆన్ సూపర్ స్టార్స్, వి మేక్ సూపర్ స్టార్స్. మెగా ఆక్షనే, బట్ నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్. they'll put a Rav, condition for retaining for ఓకే minimum మెగా 6 ఆక్షన్ lakhs 1 మోర్ about. వీడియోలో వెళ్తుంది రెడ్డి మనీ, అప్పుడు నీకే ఇస్తాను ఛాన్స్. ఇప్పుడు సిఎస్కే వర్సెస్ సారేజ్ మీ చెప్పు. ఈ నువ్వు రోజు ప్రొఫెషనల్ వెళ్ళకుండా కొంచెం కామెడీ చెయ్యి. నీ వల్లే ఎక్కడో ఏదో పెడితే రాజస్థాన్ ఫస్ట్ సీజన్ అంటాడు. ఏడదో రాజస్థాన్ బోల్ట్ రే బోల్ట్ వచ్చిందే 2021 నుంచి రా వాళ్ళకి. నువ్వేమో ఫస్ట్ సీజన్ కి వెళ్ళావు, వాడు బోల్ట్ బట్ సిఎస్కే కి వీక్ లింక్స్ ఉన్నారు త్రూ బౌలింగ్. ముస్తఫిజ్ నాట్ పర్ఫార్మింగ్ కన్సిస్టెంట్లీ. ఫస్ట్ థింగ్ ఇంజుర్డ్ కాదు, వాడు ఏదో వీసా కోసం బంగ్లాదేశ్ కి వెళ్ళాడంట. ఏమంటారు సిఎస్కే బౌలింగ్ లైనప్ అనేది స్టిల్ డజంట్ లుక్ గుడ్. ప్రజెంట్ బానే ఉంది. ఆ తుషార్ పాండే గాని బీకేస్తే అంత బానే ఉంటది. బాగా ఆడాడు వాడిని మనకంటే. వాడు ఎగ్జిక్యూట్ చేశాడు వైడ్ యార్కర్. బ్రో ఓన్లీ లాస్ట్ మ్యాచ్ ఒకటే బాగా చేసిండు. రిమెంబర్ ద ఫైనల్. వాడు ఏం తెలుసా వికాస్, అరౌండ్ ద వికెట్ వచ్చి వైడ్ యార్కర్ చేస్తాడు వాడు. ఈ పక్క నుంచి సమ్మన్ అటు పక్కి. ముఖేష్ గారు చూసుకుంటే ఓవర్ ద వికెట్ కరెక్ట్. Tactics and matchups లో Ruturaj has fallen to the left arm pace in all of CSK games so far అంట. SRK might find it hard to fit Marco Johnson into the 11 but will one more Ruturaj should be ఫామ్ లోకి రావాలి. రుతురాజ్ ఆఫ్టర్ బికమింగ్ కెప్టెన్ హి డజంట్ అసలు పర్ఫార్మెన్స్ లేదు ఆడ బేసికల్లీ. ఆడిన 3 మ్యాచ్లు ఒక మ్యాచ్ కొట్టాడు కదా. వాడని ఎక్కువైపోయింది అంటావా? ఒక మ్యాచ్ కొట్టాడు కదా 3 మ్యాచ్లు చాలే. 2 మ్యాచ్లు గెలిపించారు హార్దిక్ హోల్డ్ మై బియర్ బ్రో అంటాడు ఋతు గాడి. కాదు హార్దిక్ పని నేను మనకు దయచేసి ఈజ్ మై పిక్ ఆఫ్ ద సీజన్. హ్యాష్ ట్యాగ్ బెటరా రెడ్డి మనీ వర్సెస్ హార్దిక్ హేట్ హార్దిక్ అని వీడియో కింద అందరు వీడి ఫేమస్ అవ్వాలి. వాట్ ఇఫ్ సిఎస్కే బ్యాట్స్ ఫస్ట్ టుమారో? లాస్ట్ మ్యాచ్ ఇదే గ్రౌండ్ మీద 277 వర్సెస్ 246 గేమ్ అయింది 8 days ago. 200+ గ్యారెంటీ. టుమారో సిఎస్కే బ్యాటింగ్ చేయకూడదు ఫస్ట్. వాళ్ళు చేస్తే 150కి అయిపోతారు వాళ్ళు ఏదో ఒకటి చేసి. దూబేరా రే దూబే సిఎస్కే రేపు చేసేయాలి, ధోని గెలిపించాలి. అది మజా ఉంటది. వీళ్ళు అట్లీస్ట్ 100 క్రాస్ చేయాలి. You are not understanding. Dhoni comes to bat only when CSK gonna lose. Last bet. ఈ యాంటీ ఫ్యాన్స్ ఉన్నారే ఏంట్రా మీ బాధ? There is no anti fans. ఒరే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు కానీ రావాల్సింది లాస్ట్ మ్యాచ్. సమీర్ రిజ్వీ గారి ముందో ఎవడు ముందో ధోని దిగుతున్నట్టే మ్యాచ్ సిఎస్కే పోతున్నట్టే మీనింగ్. అది ధోనికి 2 మ్యాచ్లు చూస్తాడు కాలుతుంది. మళ్ళీ వరల్డ్ కప్ ఫైనల్ అప్పుడు అలా వచ్చాడు, మరి కాలింది వచ్చాడు. అలా ఒక్కరోజు కాలిందంటే అంత సినిమా లేదు. దాని గురించి గంటలు మాట్లాడుకున్నా కాదు. వరల్డ్ కప్ ఫైనల్ లో హీ కేమ్ టు అటాక్ ముత్తయ్య మురళీధరన్ వద్దురే రే ఎక్కడి నుంచి ఎడికి వెళ్ళిందిరా ఫస్ట్ రేపు మ్యాచ్ అయితే నాకు సిఎస్కే చేసేయాలని ఉంది. రేపు మ్యాచ్ సిఎస్కే విల్ బ్యాట్ ఫస్ట్ రా. సిఎస్కే విల్ బ్యాట్ ఫస్ట్ అండ్ చోక్ SRH. ప్రెడిక్షన్స్ పెట్టు మరి. ఓకే బిగ్ వెరీ బిగ్. ఓకే చోక్ విల్ సీ. చోకింగ్ ఎందుకంటారు? ఛాన్స్ ఉండి ఓడిపోతే చోకింగ్ అంటారు, ఓడిపోతే నార్మల్ ఓడిపోతే చోకింగ్ అంటారు, ఓడిపోవడమే అంటారు. రే చోక్ అంటే నేను ఊపిరి ఆడనీయకుండా చేయడం రా. స్పిన్ మాయాజాలంతో, మంత్రజాలం, మాయాజాలం. హైదరాబాద్ లో ఏడ తిరుగుతాను వాళ్ళు చోకింగ్ వేరే చోక్ వేరే. నువ్వేం చెప్తాను? దే గాట్ చోక్డ్ అంటారు. దే గాట్ చోక్డ్ అంటే వేరే టీం వాళ్ళని చోక్ అయ్యేలా చేసింది. దే గాట్ చోక్డ్ అంటే వాళ్ళంతకు వాళ్ళు అయ్యారు. ఇంగ్లీష్ పండితులు ఏంటి మనకి? ఇంగ్లీష్ ఈ రెడ్డి మణి నాకు అర్థం కాదు. టాస్ విన్నింగ్ టీమ్ మైట్ బ్యాట్ ఫస్ట్ టుమారో. PPT ఓపెన్ చేసి ఓకే
నెక్స్ట్ ప్రెడిక్టెడ్ Toss స్కోర్ winning వచ్చేసి team will bat first, man. ప్రెడిక్టెడ్ స్కోర్ వచ్చేసి 200 Predicted plus. score 200 plus. నువ్వే రాసుకుంటున్నావు, ఇంకా మేమెందుకు? ఇందాకే But, మాట్లాడావు కదరా నువ్వే. రెడీ అచ్చా. Yeah, CSK, man. CSK winning. Impact player for CSK is Rachin. I strongly believe last match 1 of 213 ఎంతో కొట్టాడు వాడు. So he will come back strongly for sure. Rachin. వచ్చిందా? ఓకే. బౌలర్ Bowler ఏమైందిరా ఒరే మెయిన్ నా బ్యాక్గ్రౌండ్ పెట్టి ఎలా ఉంది కొండల మధ్యలోనే కుక్కేది అడ్డంగా వచ్చినట్టు లేసావు. రెడీ చెప్పు. bowler is నేనా? bowler I will go with మన భువి అన్నారా? తుషార్ పాండే సెలెక్ట్ వద్దు, నాట్ భువి. మన స్పిన్నర్ వాడరా? వద్దులే, జడ్డు వాడు బాగా ఎట్లేదురా. పతిరానా యాక్చువల్లీ రేపు రచిన్ గాడికి బౌలింగ్ కూడా ఇవ్వచ్చు కదా, వాడు వికెట్ తిప్తా. వాడికి ఇవ్వచ్చు బౌలింగ్. పతిరానారా? పతిరానా ఓకేనా? వికాస్ Yeah, match will be very tough, but వెరీ I టఫ్ think మ్యాచ్. SRH will win tomorrow's match. అంటే మంచి ఫైట్ అయితే ఉంటుంది. SRH winning. క్రేజీ ఇది క్రేజీ మన- అసలు. మన Pat Cummins will be the impact bowler. Batter to watch for మయాంక్ అగర్వాల్. మలక్పేట్ మకరం. మలక్పేట్ మక్రం ఎందుకు ఆడట్లే బేసికలీ? వన్ డౌన్ ఇస్ అజింక్య రహానే, నీ ఫేవరెట్ జింగ్స్ ప్లేయర్. అదే లాస్ట్ మ్యాచ్ బానే ఆడాడు. మలక్పేట్ మకరం, కోకాపేట్ క్లసింగ్. బేసికలీ రెడ్డి మని నువ్వు త్వరగా ప్రెడిక్షన్ చెప్తే. ఎవరు గెలుస్తారండి? SRH win the toss, choose to bowl. సరే గెలిచేద్దని ఫిక్స్ కూడా అయిపోయావా? Win the toss, choose to bowl. నిఖిల్ చూసావా? వీడు ఖచ్చితంగా SRH టాస్ గెలిచేద్దంట. టాస్ టాస్ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నా. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారా? 50-50 ఛాన్స్ రా, ప్రాబబిలిటీ రాది. ఫుల్ రిస్క్ టుమారో. ఇదే ఇలాంటి కామెడీ కావాలి వీడియోస్ లో. కాదు, బ్యాట్స్మెన్ వచ్చేసి ఐల్ గో విత్ ఇంకా చెప్పు, ప్లేయింగ్ 11 ప్రెడిక్ట్ చేయొచ్చుగా రేపటిది. చేస్తాడు కదా, డ్రీమ్ లెవెన్ పెడతాడు కదా. మెయిన్ మయాంక్ అగర్వాల్ పెట్టి స్లాష్ వికెట్ వాడు ఆడకపోతే ఐల్ గో విత్ త్రిపాఠిని తేవచ్చుగా, పవర్ ప్లే లో కొంచెం కొడతాడు. ఐ థింక్ రేపు త్రిపాఠి వస్తాడేమో. చెప్పు, వాళ్ళు ఆడకపోతే ఇంకెవరు అని. కాదు, మయాంక్ స్లాష్ కొట్టి వాడు ఆడకపోతే చెప్పు. మయాంక్ అగర్వాల్ నీ ఇంపాక్ట్ ప్లేయర్ ఆరా రెడ్డి మని? ఎంటైర్ హైదరాబాద్ ఫ్యాన్స్. నీకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఒక ప్లేయర్ చూస్ చేసుకుంటున్నారంట, వాడు ఆడకపోతే ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ఇంకొకటి అంట. అరే ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కాదురా రే. ఏంట్రా రాజు వీడు ఏడ దొరికాడు రా? అంటే మయాంక్ బౌలర్ త్రిపాఠి అంటే ఉత్తా గాయత్రి బ్యాక్ స్పామ్ నిగిలేదని అవ్వచ్చు. నువ్వు పక్కా నిగిలే వాడికి, రేపు పక్కా నిగిలే గుడి రాసి పెట్టుకో. త్రిపాఠి ఆడుతాడు. అభిషేక్ ఓకే, అభిషేక్ శర్మనా? ఓకే, వైస్ కెప్టెన్. బౌలర్ ఐ విల్ గో విత్ తుషార్ దేశపాండే. బాబోయ్, అరే మినిమం 70 రన్స్ రా రేపు. మినిమం 60. అందరు ఇట్లా పెట్టిన ఒక మీమ్ ఉంటది, అది పెట్టు, తుషార్ దేశపాండే. రాస్ నీదేంటి? సో SRH విన్ అవుతుంది. నేను అయిపోయిందిరా రెడ్డి మని, మూసుకోండి. ఐఎమ్ గెస్సింగ్ దే విల్ చేజ్ ఇట్. చేజ్ చేస్తారేమో, బికాస్ CSK ఆల్రెడీ know about them. Okay, so player of the match Klaasen. అయితే బాగుండదురా రేపు. రెండు మంచి మ్యాచ్. బ్యాటింగ్ స్ట్రాంగ్ టీమ్స్ రెండు. Klaasen
బౌలర్ వాళ్ళ సైడ్ ఎవరున్నారు? ముస్తాఫిజు. లేడు ఓకే, వాడు లేడు ముస్తాఫిజు కాబట్టి లేడా? ఇంకెవరు వస్తారు మరి వాడు లేకపోతే? Tomorrow there will be a Stark bowling from Chennai. Mukesh Stark. దాని ముఖేష్ స్టార్క్. ముఖేష్ అని ఒకడు ఉండేవాడు. ముఖేష్ లెఫ్ట్ హ్యాండర్ రా. లాస్ట్ ఐపీఎల్ లో చూసే ఉంటావు. ముంబైకి ఇషాన్ కిషన్ గాడి బౌల్ చేస్తాడు యార్కర్లేసి. ముఖేష్ స్టార్క్ విల్ బి దేర్ మ్యాన్ టుమారో. యా టేక్ పతిరానా. శార్దుల్ ఉండొచ్చు అంట రేపు. ఉండొచ్చు. ఆల్సో దేర్ గోల్డెన్ బాయ్. గోల్డెన్ ఒకవేళ తుషార్ పాండే ఆడకపోతే నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వు. నీకు కావాల్సిన తీసుకో. రేపు ఇన్స్టాగ్రామ్ కింద కమెంట్స్ పెట్టుకో. నీకు ఎంతమంది కావాలి అంతమందిని. రే ఇంకా శార్దుల్ నడిపిస్తే 11 మంది ఆల్రౌండర్స్ దింపచ్చు ఇంకా. పతిరానా బౌలర్స్ పతిరానా బ్యాట్స్మెన్ క్లాసెన్. చెప్పరా. One of the best match is going to happen. KKR versus CSK Monday. Crazy ఓ మండే నా క్రేజీ మ్యాచ్. నెక్స్ట్ డే హాలిడే కాబట్టి, ఉగాది కాబట్టి నెక్స్ట్ డే హాలిడే. సో ప్రశాంతంగా చూసుకోవచ్చు. సండే మనం ప్రీ మ్యాచ్ చేయొచ్చు ఆ మ్యాచ్ కి. మెయిన్ రేపు ఎల్లుండి ఉండదు కదా. ఫస్ట్ రేపు చేస్తాం, చెప్తున్నా. ఎల్లుండి మ్యాచ్ చేస్తాం. ఇలాంటి మంచి మ్యాచ్ ఉందని గుర్తు చేస్తుంది. జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ దెమ్ దట్స్. థ్యాంక్ యూ రెడ్డి. Okay, man. లేకపోతే అసలు మాకు బిగ్ బస్ వేస్ట్. అసలు జైషా గారితో కూర్చొని స్క్రిప్ట్ రాస్తావు ఐపీఎల్ కి. ఈ మ్యాచ్ టాస్ కావాలి, ఈ మ్యాచ్ ఇంత కొట్టాలి. జైషా, ముఖేష్ అంబానీ, రెడ్డి మని కలిసి రాస్తారు. అరే అది కాదు, ప్రతి మ్యాచ్ కి జైషా గారి వీడియో ఫోటో పెట్టి మీమ్స్ వస్తాయి. దేకా కైసే స్క్రిప్ట్ లగా ఆజ్. कैसा लगा आज? ముంబై మ్యాచ్ ఇది. ముంబై ఆల్అౌట్ అయింది కదా 126 కి. ఎందుకు ఆ మ్యాచ్ ఏం బెటర్ అంటే, అంబానీ వెడ్డింగ్ మే బులా లియా తో ऐसा नहीं होने देता ना. అరే నెక్స్ట్ లెవెల్ రాదు అయితే. మెయిన్ లండా వీళ్ళు అంటే ఈ ఐపీఎల్ మీమ్స్ మీద ఒకటి చేయొచ్చు నాకు తెలిసి. వాడికి ఏం తెలుసా వికాస్, 1 మిలియన్ వ్యూస్ కొట్టాలి, 1 మిలియన్ వ్యూ కొట్టాలి, మనీ పంచుకోవాలి. వీడియో అదే ఉంది ఇంకా మైండ్ లో. వీడియోస్ పెట్టినప్పటి నుంచి రే కంటెంట్ మంచిగా పెట్టరా, వ్యూస్ చూడరా, లైక్స్ చూడరా, కమెంట్స్ చేయరా, హ్యాష్ ట్యాగ్ చేయరా. ఏంట్రా వీడు అంటే హ్యాష్ ట్యాగ్స్ పెడితే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ వీడియో కూడా పాప్ అవుట్ అవుతుంది. పెట్టు డిజిటల్ రివ్యూ పెట్టు. రివ్యూ అని పెట్టు. మూవీస్ కష్టం రివ్యూస్ లాంటివి నిన్ను పనిగాన్ని పెట్టి తీయాలి రివ్యూస్. అప్పుడే ఇద్దరు కాంట్రడిక్టింగ్ ఉంటది, క్రేజీ ఉంటది. వీళ్ళంతా జస్ట్ నాట్ మూవీ బఫ్స్ కాబట్టి పర్లేదు. మూవీస్ మేము ఓన్లీ జస్ట్ వి వాచ్ ఇట్ విత్ ఎమోషన్స్. అంటే మేము టెక్నికల్ ఆస్పెక్ట్ దాంట్లో పెద్ద అబ్జర్వ్ చేయం బేసికల్లీ. నీకు ఎందుకు ఇప్పుడు క్రికెట్ లో చూస్తున్నావు ఎక్కువ టెక్నికల్ ఆస్పెక్ట్స్? బికాస్ వి ప్లే నో, మనం ఆడుతున్నాం మాత్రం అన్నీ చూస్తున్నావు. నువ్వు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీసావుగా, శమం యాక్టింగ్ ఏవో చేసావుగా అప్పట్లో. సంఘర్షణలో మెయిన్ క్యారెక్టర్. యూట్యూబ్ ఛానల్ పిన్ ద వీడియో ఏంటది పిన్ చేస్తామని చెప్పి ప్లీజ్. Okay guys, take care.